పడవలు ఉన్నాం ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. రావాలట్లా వీడియోలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్యాక్ టు మై కీ వెస్ట్ వ్లాగ్. సో ఇది మా డే 3. సో ఎవరైనా మా డే 1 ఆర్ డే 2 చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో మాత్రం డే 3. ఇంకా మేము కీ వెస్ట్లో ఎక్కడున్నాము అండ్ ఏం చేసాము, ఆ రోజు పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫుల్ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో మేము ఉంటున్న మోటల్కి బ్యాక్ సైడే మొత్తం ఓషన్. మీకు ఆల్రెడీ నేను డే 2 బ్లాగ్లో చూపించాను కదా, మొత్తం అటు ఇటు ఓషన్, జస్ట్ 2-వే లైన్ ఉంటుంది. సో ఇంకా మేమున్న మోటల్కి కూడా ఇంకా అటాచ్డ్ ఓషన్ ఉంది. కాలంటే మేము ఇవి ఏ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోలేదు. ముందు పూల్ కూడా ఉండే, కానీ మాకు డే 2లో మేము ఆల్రెడీ ఇంకా పార్టీ సెలబ్రేట్ చేసుకొని వచ్చేసరికి మార్నింగ్ 3-4 అలా అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మేము ఇంకా వేరే క్రూజ్ పార్టీ అవన్నీ అనుకున్నాము. సో అందుకే ఇంకా మార్నింగే లేచి ఇంకా ఇమీడియట్గా ఇట్లా మ్యాగీ లాగా చేసుకున్నాము. అదైతే ఇంకా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా. అంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా మాకు అంత ప్రాపర్గా ఏం దొరకవు అక్కడ ఐలాండ్లో. అండ్ ఇక్కడ కిడ్స్ కూడా ఉన్నారు, అందరికీ ఆకలి ఉంది. సో అందుకే ఇంకా అందరం కలిసి మ్యాగీ తింటున్నాం. రాత్రి నేను జున్నది కదా జున్నక్క ట్యూస్డే నా తల్లి నీకు. ఓ మై గాడ్, మర్చిపోయినా. ఎందుకు అయితే మా శ్రీనికకి ఇక్కడ బ్రెడ్ తినిపిస్తుంటే మాకు ట్యూస్డే అని అంటుంది. అంటే బేసిక్గా ఇంట్లో అందరూ ట్యూస్డే ఫాస్టింగ్ ఉంటారు, కానీ ఆ రోజు ట్యూస్డే కాదు, కానీ అలా తినడం ఇష్టం లేక ట్యూస్డే అని అంటుంది. అందరము బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇక్కడ స్టార్ బాక్స్ దగ్గర కాఫీ అవన్నీ తీసుకుంటున్నారు. సో ఇక్కడ స్టార్ బాక్స్ నుంచి నెక్స్ట్ మా లొకేషన్ సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద యూఎస్ఏ, అంటే యూఎస్ఏకి ఎడ్జ్ పాయింట్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఓషన్, ఆ తర్వాత 90 మైల్స్ వెళ్తే డైరెక్ట్ క్యూబా కంట్రీ ఉంటుంది అన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి అయితే అలా అందరం కలిసి ఇంకా ఫొటోస్ దిగడము, అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం అయితే చేస్తున్నాము. ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇంకా అందరు లైన్లో వెయిట్ చేస్తున్న గ్యాప్లో నేను ఇక్కడ ఈ ఓషన్ దగ్గర అలా కొన్ని వీడియోస్ అలా తీసుకుందామని అయితే వచ్చిన. అలా పోదామంటే నేను చెప్పిన, అందుకే మన వాళ్ళు ఎవరు పోవట్లేదు తల్లి. ఈ మొత్తం ఐలాండ్లో ప్రతి స్ట్రీట్లో చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి. సో అవేంటంటే మనకి ఎవరికైనా పారాగ్లైడింగ్ కానీ, జెట్స్కీ కానీ, స్నార్క్లింగ్ కానీ ఇలాంటి ఏమైనా అడ్వెంచర్స్ చేయాలి అని అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్ టుగెదర్ ప్యాకేజెస్ ఉంటాయి, లేకపోతే సింగిల్ ప్యాకేజెస్ ఉంటాయి, ఆర్ సన్ రైజ్ ఆర్ సన్సెట్ వ్యూ ఆర్ ఇంకేమైనా వ్యూస్ కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. సో అన్ని ప్యాకేజెస్ సిమిలర్గానే ఉంటాయి ప్రతి స్టాల్ దగ్గర, బట్ ఇంకేదైనా మంచి బెనిఫిట్ దొరుకుతుందేమో అని 2-3 కనుక్కొని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ ఏంటంటే సన్సెట్ వ్యూ. యాక్చువల్లీ నాకు అడ్వెంచర్ది చేయాలని ఉండే, అంటే ఆల్ టుగెదర్ అన్నమాట. ఒక 5 అడ్వెంచర్స్ కలిపి ఒక ప్యాకేజ్. నేను అంతకు ముందుకు ఒకటి అట్లనే చేసిన, కానీ అది చేయాలంటే మేము మార్నింగే చెక్ ఇన్ అవ్వాలి. చాలా బాగుంటుంది ఆ ప్యాకేజ్. ఎవరైనా వస్తే మాత్రం అది మిస్ చేసుకోకండి. అందులోనే వాళ్ళకు లంచ్, డిన్నర్, బెవరేజెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్లో కూడా డిన్నర్ అండ్ బెవరేజెస్ అండ్ డ్యాన్స్ ఉంది, అంటే మ్యూజిక్ ఉంది. ఇదేంటంటే ఇంకా సన్సెట్ వ్యూ మనకు ఇంకా ఓషన్ మధ్యలోకి తీసుకెళ్ళి మంచిగా సన్సెట్ చూపించి అక్కడనే మంచిగా ఫ్రీ బేవరేజెస్ అండ్ ఇంకా మంచి మ్యూజిక్ అండ్ ఈవినింగ్ డిన్నర్, మొత్తం ఇది 3 అవర్స్ ప్యాకేజ్ అన్నమాట. నేను చెప్పిన అడ్వెంచర్స్ 5 అడ్వెంచర్స్ ప్యాకేజెస్ ఏమో 6 అవర్స్ది. అది చేయాలంటే మార్నింగే వెళ్ళాలి. సో కానీ అదేంటంటే మేము ముందు రోజు నైట్ ఇంకా పార్టీ చేసుకొని వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయ్యింది కదా. సో మాకు ఇంకా మార్నింగ్ సదర్న్ మోస్ట్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి ఇంతమంది తర్వాత ఇంకా ఫుడ్ అవన్నీ చూసుకునేసరికి మాకు కొంచెం టైం పట్టింది. సో మాకు అది మిస్ అయ్యింది. అందుకే ఇంకా సన్సెట్ అయితే క్రూజ్ చూస్ చేసుకున్నాము. ఇదే మేము వెళ్తున్న క్రూజ్ అన్నమాట.
దీనికి వచ్చేసి ప్రైస్ అరౌండ్ $100 ఏమో పడింది పర్ పర్సన్కి, విత్ ట్యాక్సెస్ ఇంకా 100 అబౌనే పడింది. ఇట్ మీన్స్ పర్ పర్సన్కి లైక్ ఇన్ బిట్వీన్ 9,000 to 10,000 రూపీస్ మధ్యలో పడింది. సో మేమందరం అయితే ఇంకా ఎవరి పాసెస్ వాళ్ళు తీసుకొని అయితే చెక్-ఇన్కి క్రూజ్కి లోపలికి వెళ్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. నిన్న మరి లాస్ట్కి వచ్చిన ఆలోచిస్తాను నిన్నట్లాగా. హాయ్ ఫ్రెండ్స్. జ్యూస్ కావాలట. మందు కలిపిరా? లేదు, అది ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ అంతే. ఫ్రూట్ జ్యూస్ అది. ఫ్రూట్ జ్యూస్ పడవలున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. And Victor's been working hard, cooking y'all's dinner down there. They're working most of the ships out here, so they really depend on y'all's generosity to get by down here. So they'll have a little tip bucket at the end, and they'll take Venmo and cash out anything you got. They're very grateful for it. So on the boat, we've got fire extinguishers both above and below deck. Our emergency life jackets. They're located downstairs in the dining room underneath. The only party cat, my name is Keith King. I'll be playing a few tunes on the guitar here, and then when the sun gets down, we're gonna flip it to DJ mode. So when I'm Pink Floyd for you there. Wishing you were here in the Keys, I bet you are. Hanging out. We don't care, man. 884, darling, from me to hurricane, was both doing the same. It's only 12:30, I don't care. You know why? It's 5 o'clock somewhere. ఈరోజు కూడా సన్సెట్ మిస్ అయినాం. అంటే చూసాం కానీ ఫుల్ సన్సెట్ అయితే చూసినామని ఆ ఫీలింగ్ అయితే రాలేదనిపించింది నాకు. And I'll probably, depends on how much time we have and the light. ఫోటో పైన సన్సెట్ అయిపోయిన తర్వాత కిందికి అయితే డిన్నర్ కోసం వెళ్తున్నాము. పైన మ్యూజిక్ అండ్ బెవరేజెస్ ఉంటాయి, కిందనేమో డిన్నర్, ఇక్కడ కూడా కింద బెవరేజెస్ కూడా ఉంటాయి. సో మేమైతే ఇంకా కింద డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో మాకు పాసెస్ ఇచ్చినప్పుడే మా టేబుల్ నెంబర్స్ కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టిరన్నమాట క్రూజ్ వాళ్ళే. పెడుతున్నారు. వీళ్ళ డిన్నర్ మెన్యూ ఏంటంటే ఫ్లేవర్డ్ రైస్, చికెన్, ఫిష్, సాలడ్స్, బీన్స్, క్యారెట్, చూరో ఇవన్నీ పెట్టారు. కానీ ఇక్కడ నేను తినేది ఏంటంటే ఓన్లీ ఆ రైస్ అండ్ బీన్స్ తింటాను అండ్ కార్న్ కూడా తింటాను. కానీ నేను రైస్లో లైక్ చికెన్ బ్రాత్ మిక్స్ చేశారని చెప్పారు, అందుకే ఇంకా నేను ఆ రైస్ కూడా తినలేదు ఆ రోజు, నాకు థర్స్డే కాబట్టి. జస్ట్ అలా బీన్స్ అండ్ క్యారెట్ తెచ్చుకొని తిందామని అనుకున్నాను. కానీ ఏమైందంటే అక్కడ వాటర్ గ్లాస్ ఉండే, ఆ వాటర్ వచ్చేసి నా ప్లేట్లో పడ్డాయి. అండ్ ఇంకా తర్వాత మళ్ళీ వేరే బీన్స్ పెట్టుకుందామని అనుకున్నా కూడా అందులో అయిపోయినాయి అన్నమాట, చేయడానికి టైం పడుతుంది అన్నారు.
Very delicious food. I love this food. So ఇంకా వేరే ఆప్షన్స్ లేక క్యారెట్ తినుకుంటూ ఇక్కడ కంపెనీ ఇస్తున్నా. తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఈ ఓషన్ వ్యూ చూద్దాము, నైట్ వ్యూలో ఎలా ఉంది అని ఇంకా చూడ్డానికైతే బయటికి వచ్చిన. Saying my scriptures, 'cause I don't think you have it like you play in the temple. I move with the letter of pencil, and I ain't gonna miss you, spit like tissue. I tell you where I'm at, 'cause you got a pistol, and now I'm paying down to take her out these issues. Open Gangnam Style. Open Gangnam Style. Fun on this boat cruise tonight. If you did. Are we done dancing? I believe you, talking divine. అలా 3 అవర్స్ అన్నారు కానీ 3 అవర్స్కి ఎక్కువనే మేము క్రూజ్లో పార్టీ చేసుకున్నాము. మంచిగా డిన్నర్ కూడా బాగుంది, నేను తినలే బట్ మిగతా వాళ్ళకు నచ్చింది. అండ్ పార్టీ కానీ మ్యూజిక్ కానీ మంచిగా ఉండే, బేవరేజెస్ కూడా. చెప్పులకి చెప్పు చెప్పు, కార్లో కూర్చుంటాడు మళ్ళా. చెప్తాలే యాక్చువల్లీ అయితే దొరలా ఈ పసరే తాగురామియాల మనము రమేరాల. ఆ తర్వాత కీ వెస్ట్ స్ట్రీట్ షాపింగ్స్కి వెళ్ళుండే. 2 డేస్ ఉన్నాం కానీ మాకు ఇంకా షాపింగ్కి వెళ్ళడానికి టైం సరిపోలేదు. అందుకే ఇంకా క్రూజ్ పార్టీ అయిపోయాక బయటికి రాగానే ఎలాగో డిన్నర్ అక్కడనే కంప్లీట్ అయ్యింది కదా. సో ఇంకా అలా స్ట్రీట్ షాపింగ్ కోసం అయితే ఇంకా మేము అలా వాక్ చేస్తూ వెళ్తున్నాము. చైతన్య కీ వెస్ట్లో మోస్ట్ ఆఫ్ ద స్ట్రీట్స్లో డ్రెస్సెస్ $5 బిలో $10లోనే దొరుకుతాయి. అండ్ మంచి మంచి షార్ట్స్ కానీ బీచ్ వేర్ అవుట్ఫిట్స్ చాలా దొరుకుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ అవుట్ఫిట్స్ అండ్ మ్యాగ్నెట్స్ చూద్దాము అండ్ కప్స్ ఇవి ఉంటాయి కదా, సో కీ వెస్ట్కి రిలేటెడ్ అవి చూద్దామని అనుకున్నా. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ 3 డ్రెస్సెస్ కూడా
తీసుకొని ఉండే. ట్రయల్ రన్స్ ఉండవు, బట్ బేసిక్గా మనం ఇంకా చూసుకొని కొనుక్కోవాలి. అండ్ ఆల్సో మ్యాగ్నెట్స్, టంబ్లర్ అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా కీ వెస్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 8.5 hours టైం పడుతుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వీడియోస్ తీయలేదు, బట్ నా యూట్యూబ్ షార్ట్లో చాలాసార్లు నా బ్యాక్గ్రౌండ్లో కనిపించాయి. అండ్ ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మయామి కీ వెస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది, ప్లీజ్ టు వాచ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.